మనకి ఇక్కడ కృష్ణా గోదావరిలకి రివర్ అథారిటీలు పెట్టడం, ఈ అథారిటీలు ఉండగానే ఆ మధ్యన నాగార్జున సాగర్ మీదన రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు మోహరించడం, సిఆర్పిఎఫ్ వాళ్ళు వెనక్కి వెళ్ళగానే మళ్ళీ ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం ఇదంతా చూసాం. ఇట్లాంటి వాటి మీదన ఇప్పుడు కేసులు కూడా పెడతారు. ఇప్పుడు తాజాగా బాక్రానంగల్ డ్యామ్కి సంబంధించి ఒక అథారిటీ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటుంది. అయితే పంజాబ్ పోలీసులు వాళ్ళని అవతలకి నెట్టేసేసి ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ డ్యామ్ మొత్తం మీదన పంజాబ్ పోలీసులు అంటే మరి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కావాలని చేసినటువంటిది అనుకుంటాను. హర్యానాని దెబ్బ కొట్టడం కోసం, హర్యానాకి నీళ్ళు వెళ్ళకుండా అడ్డుకోవడం కోసం పోలీసులను పెట్టి, అంటే పాకిస్తాన్ తరహాలో పోలీసులను పెట్టి ఆ డ్యామ్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాక్రా డ్యామ్ అథారిటీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఇది ఇట్లా చేస్తుంది అంటే ఇప్పుడు ఓ పక్కన యుద్ధ వాతావరణం సందర్భంలో అంతర్గత ఘర్షణలు సృష్టించేటటువంటి ప్రయత్నం ఏదో ఆమ్ ఆద్మీ పార్టీ శత్రువుల పక్షాన్ని చేస్తున్నట్టు కనబడుతోంది.